హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ఇంటిమేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక బెస్ట్ వీడియోతో వచ్చా అనమాట. ఐడిబిఐ బ్యాంకు 1100 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెషర్స్ అందరు ఎలిజిబుల్, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట ఈ జాబ్కి. పర్మనెంట్ జాబ్స్, జూనియర్ అసిస్టెంట్ రోల్, ఎవ్వరు మిస్ చేసుకోకండి. ఫ్రెషర్స్ బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెషర్స్కి అనమాట. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం. నేను కార్డ్స్లో ఈ వీడియో ట్యాగ్ చేస్తా, వెళ్ళి చెక్ చేయండి. ఎందుకంటే ఇది బెస్ట్ జాబ్ అనమాట ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్డ్కి. దట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఎవ్వరు మిస్ చేసుకోకుండా ఈ వీడియో చూశాక వెళ్ళి కార్డ్స్లో పెట్టిన వీడియో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. వీడియోలోకి వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ అనమాట. బ్యాంక్ ఏషియా దోస్త్ జైసా రిజిస్టర్డ్ ఆఫీస్, లొకేషన్ కూడా బెటర్ వాళ్ళే. అడ్వర్టైజ్ నెంబర్ 7, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. ఫుల్ షార్ట్కట్లో వచ్చేసి జేఏఎం అనమాట. రోల్ 2026 to 2027. వాళ్ళ వెబ్సైట్లోనే ప్రతిదీ డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్, యాక్టివిటీ డేట్, కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ చేశారు. ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారనేది కూడా చేశారు. March 6 అనమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ అండ్ మాడిఫికేషన్ ఛాన్స్ వచ్చేసి March 8 to March 19, 2026 అనమాట. పేమెంట్ అప్లికేషన్ ఫీ ఆ డేట్లోనే కంప్లీట్ చేసుకోవాలి. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి April 12, 2026. ఎనీ చేంజెస్ అనేది విత్ ఇన్ ద డేట్లోనే ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ డేట్లోనే March 8 to March 19 లోపలే చేసేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్రైజ్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్, ఓటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డివి, పర్సనల్ ఇంటర్వ్యూ, పిఐ అండ్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్. ఫిట్నెస్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆఫ్టర్ పిఆర్ఎంటీ వుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రివైలింగ్ గైడ్లైన్స్ ఆఫ్ ది బ్యాంక్. స్ట్రక్చర్ అంటే ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. నేమ్ ఆఫ్ ది టెస్ట్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మాక్సిమం మార్క్స్ ఎన్ని ప్రొవైడ్ చేస్తారు, ఈచ్ సెక్షన్కి ఎంత టైం అలాట్ చేస్తారు అనేది, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 60 క్వశ్చన్స్ ఉంటాయి, 40 minutes టైము. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 20 minutes టైము. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 35 minutes టైము. జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ వచ్చేసి 60 క్వశ్చన్స్, 25 minutes. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 200. టైమింగ్ వచ్చేసి 120 minutes అనమాట. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, హిందీ 2 languagesలో ప్రొవైడ్ చేస్తారు. విల్ బి అవైలబుల్ ఆన్ బైలాంగ్వేజ్ లాంగ్వేజెస్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బి యాజ్ డిసైడెడ్ బై ద బ్యాంక్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ వేకెన్సీస్ ఫర్ ఈచ్ జోన్స్ అనమాట. దేర్ షెల్ బి ఆల్సో సెక్షనల్ టైమింగ్స్ విత్ ఇన్ ద ఓవరాల్ 120 minutes ఫర్ ద అబౌట్ టెస్ట్. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ కూడా ఉంటుంది. ఫర్ ఈచ్ క్వశ్చన్ ఫర్ విచ్ ఏ రాంగ్ ఆన్సర్ హ్యాస్ గివెన్ బై ద క్యాండిడేట్ 1/4 or 0.25 marks assigned to that question will be deducted as penalty to arrive at the correct question అనమాట. Cut off marks across each zone as decided by the bank. The above mentioned PI personal interview based on the number of vacancies and applicants against each of the applied zone, cut off will be decided. ఇంకా స్క్రోల్ చేస్తే వెళ్తే మెడికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యాక. ద ఫైనల్ ఆఫర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా, నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. క్యాండిడేట్ మస్ట్ బి ఎయిదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్, ఇట్లా అనమాట. ఇంకా స్క్రోల్లో చేస్తే రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా SC ST క్యాస్ట్లకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనమాట. 5 years. ఓబీసీకి 3 years. బెంచ్ మార్క్ డిసేబిలిటీతో వచ్చేసి 10 years అనమాట. యాక్ట్ కింద 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్ 5 years రిలాక్సేషన్. అదర్ క్రైటీరియాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హౌ టు అప్లై అనేది కూడా వాళ్ళే మెన్షన్ చేశారు. క్యాండిడేట్ కెన్ అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ ఫ్రమ్ March 8 to March 19. ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ తీసుకుంటారు. ఇంకా ఎనీ మోడ్లో వాళ్ళు అప్లికేషన్ తీసుకోరని మెన్షన్ చేశారు. బిఫోర్ అప్లైయింగ్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. అది రిక్రూట్మెంట్ ప్రాసెస్ వరకు దాన్ని యూజ్ చేస్తూ ఉండాలి. స్కాన్ ఫోటోగ్రాఫ్, థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అండ్ సిగ్నేచర్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్. అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఉంటుంది. క్యాండిడేట్స్ టు అప్లై ఓన్లీ ఫర్ ద వన్ ఆఫ్ ద నోటిఫైడ్ పొజిషన్స్, దట్ ఈస్ ఓన్లీ 1. ఇంకా స్క్రోల్ చేస్తూ ఉంటే డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తారనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వ్యాలిడేట్ ద డీటెయిల్స్ అండ్ సేవ్ ద అప్లికేషన్ బై క్లికింగ్ ద వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అనమాట. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా స్క్రోల్ చేస్తే వెళ్తే వస్తాయన్నమాట డీటెయిల్స్.
లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్. బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఫ్రెషర్స్కి. ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ ఆన్ March 1, 2026. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ కంప్లీట్ అయ్యాలి విత్ మినిమం 60% ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనమాట. ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్. 20 years మినిమం, మ్యాక్స్ 25. మస్ట్ బోర్న్ బిట్వీన్ 2001. awarded the same should be converted. ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం మెన్షన్ చేశారు. ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు అనేది కూడా మెన్షన్ చేశారనమాట. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, లొకేషన్ అన్ని డీటెయిల్స్ ఆఫ్ ది వేకెన్సీస్ వచ్చేసి లాంగ్వేజ్, స్టేట్ అది కూడా ఉంటుంది. మన తెలంగాణ హైదరాబాద్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు, ఉర్దూ అనమాట లాంగ్వేజెస్. 65 వేకెన్సీస్ ఉంటాయి. టోటల్ వేకెన్సీస్ అన్ని కూడా వాళ్ళే మెన్షన్ చేశారు. టోటల్ వేకెన్సీస్ 1100 వేకెన్సీస్ అనమాట. బెస్ట్ బ్యాంక్ దానికో 1100 అనమాట. అండర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డబ్ల్యూఎస్ టోటల్ వేకెన్సీస్ అని వాళ్ళే మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.